Welcome to all the CA Foundation students. This is the small video regarding to a day before exam strategy on paper 4 business economics for 100 marks. Okay, the mode of exam, well, it is known that it is objective of multiple choice questions. The weightage of each MCQ is 1 mark and we do have negative marking of 0.25 marks for an incorrect answer. Okay, the duration is well known, 2 hours, and the average time for each MCQ is 80 seconds. Right? ఇక్కడ నుంచి మీరు చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. ఈ వీడియో వింటే తప్పకుండా మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎంత టెన్షన్గా ఉంటారో మాకు అందరికీ తెలుస్తుంది. లాస్ట్ ఎగ్జామ్, లాస్ట్ మూమెంట్, ఆ టెన్షన్ అంతా పోగొట్టడానికే ఈ వీడియో చేస్తున్నాము. అందుకని చెప్పి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. డివిజన్ ఆఫ్ సిలబస్. ఓకే, ఫస్ట్ 5 యూనిట్స్ ఆఫ్ బోర్డ్ మెటీరియల్లో ది మైక్రో ఎకనామిక్స్ 45 మార్క్స్ అంట తీసుకున్నాము. సెకండ్ 6th to 10th యూనిట్ ఆఫ్ బోర్డ్ మెటీరియల్లో ఉన్న దాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ 55 మార్క్స్. ఈ వెయిటేజ్ని బోర్డ్ అయితే ఇప్పటికీ ఫాలో అవుతుంది. రైట్, ఈ వీడియో జస్ట్ నాట్ ఏ డే బిఫోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎగ్జామ్ డే స్ట్రాటజీ, ఎగ్జామ్లో కూడా ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో కూడా మీకు క్లారిటీ ఇస్తాము. అలాగే ఇక్కడ ఈ పేపర్ ఈజీగా వస్తుందా, టఫ్గా వస్తుందా, మీడియం లెవెల్గా వస్తుందా అని చాలా మందికి రకరకాల వికారాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ మేము క్లారిటీ ఇవ్వబోతున్నాం. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఓకే, రైట్, ద ఫస్ట్ వన్ డే బిఫోర్ ఎగ్జామ్ స్ట్రాటజీ. ఇది మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ప్రయారిటీ ఆఫ్ హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకోండి. అది చూసుకుంటే మీకు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ వదిలేసినా పర్లేదని ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాను. మైక్రో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాప్టర్స్ ప్రజెంట్ అవుతాయి 5 యూనిట్స్లో. ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్ ఫార్మ్స్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్ ఫార్మ్స్. ఈ 2 చాప్టర్స్ నుంచి 15 మార్క్స్ వస్తుంది. ఏ చాప్టర్ నుంచి ఎంత వస్తుందో తెలియదు కానీ 2 చాప్టర్స్ని కలిసి కంబైన్గా మీకు 15 మార్క్స్ వస్తాయి. ఒక్క బిజినెస్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్కి 5 మార్క్స్ వస్తుంది. ఒక్క బిజినెస్ సైకిల్స్ చాప్టర్కి 5 మార్క్స్. అంటే జస్ట్ ఫస్ట్ 4 చాప్టర్స్ మీరు చదివితే మీకు 25 మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి తక్కువ టాపిక్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్రిపరేషన్ చేసేటప్పుడు. అలాగే మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సప్లై, థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ 4 చాప్టర్స్ కలిసినా కూడా మీకు జస్ట్ 10 మార్క్సే. ప్రొడక్షన్ ఆప్టిమైజేషన్, థియరీ ఆఫ్ కాస్ట్ కలిపినా కూడా 10 మార్క్సే. మీరు మొత్తం మైక్రో ప్రిపేర్ అవుతాము అన్నా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అందులో ఏదైనా మీకు చాప్టర్ రాకపోతే రైట్, ఆ చాప్టర్ని కొత్తగా అయితే ఇప్పుడు స్టార్ట్ చేయకండి. ఏవైతే వచ్చో దాని వెయిటేజ్ని చూసుకొని మీరు యాడ్కి వెళ్ళండి. ఓకే, మేము ప్రయారిటీ వైజ్గా ఇచ్చాము. మీకు ఆల్రెడీ వచ్చిన చాప్టర్స్ని ఫోకస్ చేసుకొని మీరు ఎంత వెయిటేజ్కి అటెంప్ట్ చేయగలుగుతారో చూసుకోండి. మైక్రో అయిపోయిందండి. మ్యాక్రోకి వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, కినీషియన్ థియరీ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇండియన్ ఎకానమీ. జస్ట్ ఈ 3 చాప్టర్స్ చదివితే మీకు 25 మార్క్స్. జస్ట్ ఒక ఇండియన్ ఎకానమీకి 10 మార్క్స్ అండి. చూడండి, పైన 4 చాప్టర్స్ చదివితే 25 మార్క్స్, ఇక్కడ జస్ట్ 3 చాప్టర్స్ కలిపితే 25 మార్క్స్. అక్కడ 4, ఇక్కడ 3, జస్ట్ ఒక 7 చాప్టర్స్ చదివితే మీకు హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయినట్టే. కాబట్టి మీరు ఈ ప్రయారిటీని గుర్తిస్తారని చెప్పి మేము సపరేట్గా దీన్ని డిజైన్ చేసాము. ప్లీజ్ హ్యావ్ ద లుక్. అలాగే డిమాండ్ ఫర్ మనీ, మనీ సప్లై, మానిటరీ పాలసీ 3 చాప్టర్లకు కలిపి 10 మార్క్స్. పైన ఇండియన్ ఎకానమీ ఒక్కదానికే 10 మార్క్స్, ఇక్కడ 3 చాప్టర్స్కి 10 మార్క్స్. ఫిజికల్ ఫంక్షన్, ఫిజికల్ పాలసీ, మార్కెట్ ఫెయిల్యూర్, ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్ 4 చాప్టర్స్కి కలిపి 10 మార్క్స్. ఓకే, థియరమ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ట్రేడ్ పాలసీ, ట్రేడ్ నెగోషియేషన్స్, ఎక్స్చేంజ్ రేట్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ మూవ్మెంట్స్ 4 చాప్టర్స్కి కలిపి 10 మార్క్స్. ఓకే, రైట్. కాబట్టి వెయిటేజ్ ఎలా కావాలో మీరు చూసుకున్నాం. మేమైతే ఇచ్చాము ప్రయారిటీ. మీరు 80 మార్క్స్కి చదవాలంటే ఏ చాప్టర్స్ చదవాలి, 90 మార్క్స్కి చదవాలంటే ఏ చాప్టర్స్ చదవాలి అనేవి మీ వెయిటేజ్ని ప్రకారం మీకు ఆల్రెడీ వచ్చిన చాప్టర్స్ని ఫోకస్ చేయండి. కొత్త చాప్టర్స్ని మాత్రం రాకపోతే వెయిటేజ్ ఉన్నా కూడా ఇప్పుడు టచ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ టైం అలొకేషన్. మీకు 18th జనవరి 2025లో 6 PM ఎగ్జామ్ స్టార్ట్స్, రీజనింగ్ మ్యాథ్స్ అయిపోతుంది. 20th జనవరి 2025కి 2 o'clockకి మన ఎగ్జామ్. నేను 12 PM తీసుకున్నాను. ఈ టైం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 42 అవర్స్ వచ్చింది. ఈ 42 అవర్స్లో మీ పర్సనల్ టైం 14 అవర్స్ వెళ్ళిపోయినా 28 అవర్స్ సఫిషియెంట్గా మనకి చదువుకోవడానికి టైం ఉంది. ఈ 28 అవర్స్లో మీరు పైన ఎన్ని చాప్టర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఆ చాప్టర్స్కి ఒక టైం అలొకేట్ చేసుకొని దానికి ఫిక్స్ అయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత టిక్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, అలాగే నేను చాప్టర్స్ చెప్పాను, ఏవి ప్రిపేర్ అవ్వాలో, దానికి టైం అలాట్మెంట్ చెప్పాను. ఆ తర్వాత కొత్త చాప్టర్ని మాత్రం ట్రై చేయకండి. అవాయిడ్ లెర్నింగ్ న్యూ టాపిక్స్ అన్నాము. అయితే చదివేటప్పుడు ఎలా చదవాలి, చాప్టర్ వైజ్గా చదివేటప్పుడు లాస్ ఉన్నా, గ్రాఫ్స్ ఉన్నా, ఈక్విలిబ్రియం పాయింట్స్ ఉన్నా, న్యూమెరికల్స్ బేస్డ్ ఫార్ములా ఉన్నా కొంచెం దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి హైలైటర్తో హైలైట్ చేసుకోండి. కానీ పక్కన ఒక పేపర్ మీద రాసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ మెమరీ ఉందా లేదా అని టెస్ట్ చేసుకొని ఇప్పుడు మీ బ్రెయిన్ని పాడు చేసుకోకండి. అక్కడ ఉన్న కాన్సెప్ట్ని, లాజిక్ అర్థం చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిన టిప్స్ని,
గ్రాఫ్స్ని, కీవర్డ్స్ని అక్కడ అప్లై చేసి మనకు గుర్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి. అలాగే మొత్తం చాప్టర్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీకు అప్రాక్సిమేట్లీ 2 to 3 అవర్స్ ఇంకా మిగిలే స్కోపే ఉంటుందమ్మా. ఆ మిగిలిన స్కోప్లో మీ కాలేజ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసిన ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ కావచ్చు, హ్యాండ్ బుక్స్ కావచ్చు, రకరకాల బుక్స్ ఇచ్చి ఉంటారు షార్ట్ కీస్తో. అవన్నీ కూడా దాంట్లో కీ ఫామ్లో ఇచ్చి ఉంటారు, ఫ్లో చార్ట్స్ ఉంటారు, ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చి ఉంటారు. మన టోటల్ సిలబస్లో యూ షేప్డ్ కర్వ్స్ ఏంటి, మైక్రో అండ్ మ్యాక్రోలో టోటల్ సిలబస్లో ఇన్వర్టెడ్ యూ షేప్ కర్వ్స్ ఏంటి, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కర్వ్స్ ఏంటి, ప్యారలల్ టు వై యాక్సిస్ కర్వ్స్ ఏంటి, స్లోపింగ్ నెగిటివ్ క్వాడ్రంట్లోకి ఎంటర్ అయ్యే కర్వ్స్ ఏంటి, నెగిటివ్ క్వాడ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యే కర్వ్స్ ఏంటి, అలా మీరు ఒక ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని కుదిరితే చూడండి. ఆల్రెడీ మీకు ఫ్యాకల్టీ ఆ వేలో టీచ్ చేస్తుంటే మీరు చూడండి, లేదా కొత్తగా మాత్రం ఇప్పుడు ట్రై చేయకండి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత అయిపోయింది. ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే నిజంగా ఈ వీడియో మనకు చాలా యూజ్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకుంటారు. ఈ ఎగ్జామ్స్కే కాదు, ఫర్దర్ ఎగ్జామ్స్కి. అరైవల్ టైం ఫర్ ద ఎగ్జామ్ హాల్ మీకు 2 o'clock ఎగ్జామ్ అంటే 12:30 కల్లా రీచ్ అవ్వండి. 1.5 hour ముందు రీచ్ అవ్వడం వల్ల మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ సెట్ ఫ్రీగా ఉంటే యూ కెన్ డూ ద ఎగ్జామ్ వెరీ వెల్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. మేడం క్వశ్చన్ పేపర్ ఎలా చదవాలి? అకౌంట్స్ లాగా మొత్తం చదవకండి. చదివిన తర్వాత అటెంప్ట్ చేయాలని చూడకండి. స్టార్టింగే ఒక్కొక్క ఎంసీక్యూకి వెళ్ళిపోండి. ఈచ్ ఎంసీక్యూ చేసే ప్రాసెస్లో అది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఆ క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్ ఏంటి, ఏ లాజిక్ అప్లై చేయాలి, ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని పెట్టడం స్టార్ట్ చేయండి. అలా ఒక్కొక్క క్వశ్చన్కి వెళ్ళండి. అంతే, మొత్తం క్వశ్చన్ పేపర్ చదవాల్సిన అవసరం అయితే లేదు. కానీ క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ టాప్స్లో ఉండొచ్చు. స్వీట్ అండ్ షార్ట్ ఉండొచ్చు, లెంతీ ఉండొచ్చు. స్వీట్ అండ్ షార్ట్లో వచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం ట్రికీగా ఇస్తారు. నాట్ రిలేటెడ్ అని ఇవ్వచ్చు, లేకపోతే నాట్ ఇంకరెక్ట్ అనొచ్చు. నాట్ ఇంకరెక్ట్ అంటే కరెక్టే కదమ్మా, రైట్. అలా మనల్ని ట్రికీగా కొన్ని అడగడానికి క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మీరు హైలైట్ చేసుకొని తర్వాతనే వెళ్ళండి. లెంతీ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను. అయితే ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నెగిటివ్ మార్క్స్ని అవాయిడ్ చేయడం. నెగిటివ్ మార్క్స్ని అవాయిడ్ చేయాలి అంటే అన్లెస్ అంటిల్ యూఆర్ కాన్ఫిడెంట్గా ఉంటే తప్ప మీరు ఆన్సర్ చేయకండి. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఆన్సర్ చేయండి. అన్సర్టైన్గా మాత్రం దయచేసి ఆన్సర్ చేయకండి. అలాగే ఇంకొక పాయింట్, చాలా మంది వైల్డ్ గెస్ చేస్తుంటారు, ఇంకి పింకి పాంకి అన్నట్టు. ఓకేనమ్మా, డోంట్ గో విత్ ద వైల్డ్ గెస్ అట్ ఎనీ కాస్ట్, బికాస్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఎవరికి ఏమీ దానం చేయడం లేదు, క్వశ్చన్ని వదిలేస్తున్నాం. లేకపోతే నెగిటివ్ మార్క్స్ వస్తే వచ్చిన మార్క్స్ని కూడా మనం లాస్ అవుతాము. కాబట్టి వైల్డ్ గెస్ కానీ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఆన్సర్ చేయకండి. డోంట్ ఆప్ట్ ఫర్ దట్ క్వశ్చన్. హౌ టు అటెండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దిస్ ఇస్ ద మ్యాజిక్ థింగ్ ఆఫ్ దిస్ టోటల్ వీడియో అని చెప్పచ్చమ్మా. ఎస్, ఇది చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కాన్సన్ట్రేషన్. ఎస్, మనకి బోర్డ్ మెటీరియల్లో క్వశ్చన్స్ వరుసగా ఉంటాయి. ఓకే, మీకు ఇలా క్వశ్చన్స్ 100 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. నేను జస్ట్ ఒక రఫ్ స్పేస్ ఇక్కడ రాస్తున్నానమ్మా. మీకు ఎక్కడొకక్కడ పేపర్లో రఫ్ స్పేస్ ఉంటుంది చేయడానికి. ఆ రఫ్ స్పేస్లో మీకు ఈ ఎగ్జామ్కే కాదు, ఎక్కడ ఫ్యూచర్లో ఆబ్జెక్టివ్ ఉన్నా కూడా మీకు యూజ్ అవుతుంది. మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, కరెక్ట్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, టిక్ బబుల్ చేసేయండి. సెకండ్ వన్ వచ్చింది, బబుల్ చేయండి. థర్డ్ వన్ చాలా లెంతీగా ఉంది, ఇంకోసారి 2-3 సార్లు చదివితే తప్ప రాదు అనుకుంటే అక్కడ మీరు ఆగిపోకండి, దాని దగ్గరే ఆగకండి. ఇక్కడ థర్డ్ అని రాసి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వచ్చింది, పెట్టేసేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, మనం అసలు ఆ చాప్టరే ప్రిపేర్ అవ్వలేదు, రాదు, అవుట్ ఆఫ్ సిలబస్, మిస్టేక్ ఉంది, ఏదైనా ఉంది, ఆ క్వశ్చన్ నంబర్ కూడా రాయకండి. ఇది ఇంకోసారి చదివితే తప్ప రాదు, సెకండ్ టైం చదవాలి. ఇక్కడ 6 అని రాసేసి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డోంట్ రీడ్ ద సేమ్ క్వశ్చన్ వన్స్ అగైన్. 7th క్వశ్చన్ వచ్చింది, రాసేయండి. 8th క్వశ్చన్ వచ్చింది, రాసేయండి. 9th క్వశ్చన్ వచ్చింది, రాసేయండి. 10th క్వశ్చన్ సెకండ్ టైం చదవాలి, రాయండి. ఇంకోసారి చదవాలి, రాయండి. 12th క్వశ్చన్ నాకు రాదు, క్వశ్చన్ నెంబర్ రాయకండి. 13th క్వశ్చన్ వచ్చింది, బబుల్ చేయండి. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల వచ్చినవి నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ మీరు ఎక్కువగా అటెంప్ట్ చేయగలుగుతారు. అటెంప్ట్ అన్నీ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ మీరు చూసుకుంటే మోర్ దాన్ 70 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసే ఉంటారు. అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇంకా 30 క్వశ్చన్సే కదా, కొద్దో గొప్ప మనం రాయకపోతామని ఉంటుంది. కాబట్టి మైండ్ పాజిటివ్గా ఆలోచిస్తుంది. మీరు ఆ నంబర్స్ని 3, 6, 10 దగ్గరికి వెళ్ళి మీరు చూసుకొని బబుల్ చేసుకోండి. ఓకేనా, బబుల్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్కి అదే బబుల్ చేయండి. ఓకే, పేపర్ ఈజీనా టఫ్ అని చాలా మంది అడుగుతూ ఉంటారమ్మా. ఎవరైనా సరే పేపర్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతారు. బిలో యావరేజ్, యావరేజ్, అబోవ్ యావరేజ్, తర్వాత ర్యాంకర్స్ని మనం గుర్తుపెట్టుకుంటాము. మనకి టోటల్ 100 మార్క్స్లో బిలో యావరేజ్ స్టూడెంట్స్ కోసం 45 మార్క్స్ ఉంటాయి. అలాగే యావరేజ్ స్టూడెంట్స్ కోసం 35 మార్క్స్ ఉంటాయి. అబోవ్ యావరేజ్ చూడడానికి 10 మార్క్స్ ఉంటుంది. ర్యాంకర్స్ని చూడడానికి 5 మార్క్స్కి ఇస్తారు టోటల్ 100 మార్క్స్లో. ఓకే, అంటే అప్ టు యావరేజ్ స్టూడెంట్స్ ఈజీగా 80 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. జస్ట్ ర్యాంకర్స్
సారీ, ఇది 15 అమ్మా. రైట్. ర్యాంకర్స్ని అబోవ్ యావరేజ్ని డిఫైన్ చేయడానికి జస్ట్ 20 మార్క్స్ ఉంటాయి. ఓకే, ప్రతి పేపరు ఇలాగే ప్రిపేర్ చేస్తారు. మీకు పేపర్ టఫ్గా కనిపించడానికి ఫస్ట్ ఈ 20 క్వశ్చన్స్ నేను ఫస్ట్ 20లో ఇచ్చిన, ఫస్ట్ 10లో ఇచ్చిన, మీకు ఆ పేపర్ టఫ్గా కనిపిస్తుంది. ఈ బిలో యావరేజ్లో ఉన్న క్వశ్చన్స్ మేము ఇస్తాము ఫస్ట్ 10 కానీ ఫస్ట్ 15లో కానీ ఇస్తే మీకు ఎలా అనిపిస్తుంది? పేపర్ ఈజీగా అనిపించి మిగతా క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా పేపర్ అలాగే ఉంటుందమ్మా. ఏది టఫ్ పేపర్ ఉండదు, ఏది ఈజీ పేపర్ ఉండదు. మన కోసం పుట్టిన క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని రీసెర్చ్ చేసి వాటిని ముందు రాయండి. నేను పైన చెప్పిన స్ట్రాటజీని ఫాలో అవ్వడం వల్ల మీరు మోర్ నెంబర్ ఆఫ్ MCQస్ని అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్లో ఈజీ క్వశ్చన్స్ ఉండే స్కోప్ ఉంటుంది. కాబట్టి అది పేపర్ టఫా డౌటా అనేది మీకు ఉండదు. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. ఓకే.